guys, welcome to my channel VK Healthy Lifestyle. హెర్బల్ లైఫ్ గురించి ఎంతమందికి అవగాహన ఉందండి? ఎవరికైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. మీరు ఎవరైనా తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఉదయం పూట తీసుకునే దాంట్లో 114 రకాల వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఉంటుంది. అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అంటే మా వల్ల కాదండి. ఎలా తీసుకోవాలో చెప్తారా? హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీకే హెల్దీ లైఫ్ స్టైల్. సో చాలామంది అడుగుతున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం చేయాలండి, ఎలా చేయాలి, ఏంటి అని అడుగుతూ ఉన్నారండి. ఇక్కడ నాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో తెలుసుకోబోయే ముందు అసలు ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఉంటాయి, రెగ్యులర్గా జనాలు లేదా పబ్లిక్ అనేవాళ్ళు ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారో ఒకసారి చూద్దాం. దీనిలో 3 కేటగిరీస్ ఉన్నారండి. యావరేజ్ చెప్పాలి అని అంటే, ఒకటేమో హై కార్బోహైడ్రేట్స్ తీసుకునేవాళ్ళు ఉంటారు, లైక్ ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, పొంగల్. సో ఇలాగా తీసుకునేవాళ్ళు ఒక రకం అయితే, ఇంకొంతమంది బ్రేక్ఫాస్ట్లోనే బిర్యానీలు, పాయ, పరోటా తీసుకునే కొంతమంది ఉన్నారండి. అలాగే కొంతమంది ఏంటంటే హెల్దీగా ఉండాలి అని చెప్పి ఇంకొంతమంది ఏం చేస్తారంటే రాగి జావా, స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు, అలాగే కొంతమంది ఏం చేసిందంటే ఫ్రూట్ సలాడ్స్ తింటూ ఉంటారు. ఇంకొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారండి. ఎవరు అని అంటే నో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ ఏ బ్రేక్ఫాస్ట్ మంచిది? ఈ 4గిట్లో ఏ బ్రేక్ఫాస్ట్ అంటేనంటే, కార్బోహైడ్రేట్స్ హైగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో నీరసం వచ్చేస్తుంది. అదేం సార్, హై కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాక నీరసం ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఏం లేదండి, సింపుల్ లాజిక్. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీ మొత్తం కూడా దాని యొక్క పనితీరు ఎక్కడ పెడుతుందనంటే దాన్ని అరిగించడానికి పెడుతుంది. సో దానివల్ల ఏంటంటే నీ ఇన్సులిన్, హై కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాసిస్ అనే ఆర్గాను ఇన్సులిన్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఎక్కువ రిలీజ్ చేసినప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మన ఎనర్జీ లెవెల్స్ పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అని ఒకటి ఉంటుంది. బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మన బాడీ, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేయటం. అంటే మనం నైట్ అంతా ఒక 8 అవర్స్ 9 అవర్స్ స్లీపింగ్ పాయింట్లో ఉంటాం. ఆ స్లీపింగ్ పాయింట్ ఏంటంటే బాడీలో ఎలాంటి ఫ్లూయిడ్స్ కానీ ఘన పదార్థాలు కానీ బాడీలో రావు అనమాట. సో కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఆ ఫాస్టింగ్ని, ఉపవాసాన్ని బ్రేక్ చేయటం, దాన్నే బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటాం. సో మన బాడీ ఎప్పుడైతే 8 అవర్స్ స్లీప్ పొజిషన్లో నుంచి మార్నింగ్ లేచినప్పుడు దానికి ఫుల్ ఎనర్జీలో ఉండాలి అని అంటే మన బాడీకి వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ కంటెంట్ ఉండే ఫుడ్ కావాలన్నమాట. సో సైంటిస్టులు చెప్తుంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బాడీకి 114 రకాల వైటమిన్స్ అనేది నీడ్ ఉంటుందనంట. ఎందుకంటే హెయిర్ గ్రోత్, స్కిన్ గ్రోత్, బాడీ ఎనర్జీ లెవెల్స్, డైజెస్ట్ ట్రాక్ ప్రాబ్లమ్స్, సో ఇలాంటి విజనరీ ప్రాబ్లమ్స్, లిజనింగ్ స్కిల్స్, స్మెల్, టేస్ట్, సో వీటికి సంబంధించినంతా కూడా 114 రకాల వైటమిన్స్ ఉంటేనే బాడీ అనేది సర్వైవల్కి చాలా ఎక్సలెంట్గా, అంటే ఆ 24 అవర్స్ని ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయడానికి బాడీ రెడీ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నో బ్రేక్ఫాస్ట్. ఇది చాలా డేంజర్ అండి. ఎందుకంటే మన ఫాస్టింగ్లో ఆల్రెడీ ఉన్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మళ్ళీ అగైన్ ఫాస్టింగ్ బ్రేక్ చేయకపోవడం వల్ల, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మా ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైం కల్లా మన బాడీ ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, బాగా పెరుగుతున్న చెట్టు ఏదో ఉందనుకో, దానికి గొడ్డలు పెట్టి ఒకటి నరికేసి అనుకోండి, ఒక బ్రేక్ఫాస్ట్ మిస్ అయిందా, ఒకసారి నరుక్కున్నట్టే. అంటే నీ బాడీని అన్నెసరీగా హెల్త్ ఇష్యూస్లోకి తీసుకెళ్తాం అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోండి, మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది ఉండాలి. అలాగే హెర్బల్ లైఫ్ కమ్యూనిటీలో మనకి బెస్ట్ అనమాట ఏదైతే బ్రేక్ఫాస్ట్ అనేది ఉందో, షేక్ అంటూ ఉంటాం. ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్ అంటూ ఉంటాం. ఇది మన బాడీకి బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అనేది అందిస్తుంది అనమాట. సో మీకు చెప్పానే 114 రకాల వైటమిన్స్, ప్రోటీన్ కంటెంట్ ఇవేనండి. ఫార్ములా 1 షేక్ మిక్స్ అంటుంటాం. సో ఇది 114 రకాల వైటమిన్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్కి సపోర్ట్ అయ్యే సప్లిమెంట్ అనమాట. అలాగే ఇది పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అంటారండి. పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. సో మనకి ప్రోటీన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, రెండోది అసలుకే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. ఇది అసలుకే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటాం. సీడ్ టు ఫీడ్ కాన్సెప్ట్ అనే పాయింట్ ఆఫ్లో ఈ ప్రోటీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగిందండి. యాజ్ ఫర్ కంపెనీ ఎప్పుడైనా సరే లేబుల్ లా ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి ఏంటి అనే విషయం మీద దీనిలో ఉంటుంది. దీనిలో చూడండి కంప్లీట్గా వైటమిన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూ, దేనికి సపోర్ట్ అవుతుంది అనే విషయం కూడా మీరు యాజ్ ఫర్ లేబుల్ లా ప్రకారం కూడా చూసుకోవచ్చండి దీనికి సంబంధించిన దాంట్లో. అలాగే పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్, ఇది కూడా అంతే. అసలు ఇది ప్రోటీన్ ఎలా తయారైంది ఏంటి అనే విషయం ఈ లేబుల్ లా ప్రకారం ఉంటుంది.
అలాగే దీనికి సంబంధించిన ఎంతెంత ఉన్నాయి, ఏ లెవెల్స్ ఎంతెంత ఉన్నాయి అనే విషయం కూడా దీనిలో తెలుస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడైనా సరే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు లేబుల్ లా ప్రకారమే 100% ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అంటానికి ప్రూఫ్. అలాగే ఇది అసలుకే దీని యొక్క టెస్టింగ్ ఏదైతే ఉందో R&D సెంటర్ బెంగళూరులో ఉందండి. ఇది 402 టెస్టింగ్ పాస్ అయిన తర్వాత ఇది బయటకు వస్తుంది. ఎందుకంటే మనం బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అనేది 1-2 సార్లు చేయించుకుంటేనే చాలా ఇదిగా ఫీల్ అవుతాం. కానీ ఇది 400కి పైగా టెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మనకి కంపల్సరీగా మీకు ఏదన్నా ఈ షేక్ కావాలి అన్నా, గైడెన్స్ కావాలి అన్నా, మీరు ఎవరి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నైతే ఓకే, వెల్ అండ్ గుడ్. లేకపోతే కనుక ఫీల్ ఫ్రీ టు ఇక్కడ కింద కాంటాక్ట్ అయ్యే నెంబర్ ఏదైతుందో, కింద డిస్ప్లే అయ్యే నెంబర్ ఏదైతుందో దాన్ని కాంటాక్ట్ చేసుకొని ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అయితే కనుక మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేసుకుంటే బెటర్గా ఉంటుంది దానికి సంబంధించిన దాంట్లో అనే విషయాన్ని మీకు క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.